హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే మేక లివర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. లివర్ కర్రీలోకి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అలానే ఇందులోకి సైజు ఆనియను, ఒక 3 పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా, ఆకు, చెక్క, ఇలాచి, లవంగ, జీలకర్ర. ఇప్పుడు మనం ఎందులో అయితే కర్రీ చేయాలనుకున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న మసాలాను యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని యాడ్ చేద్దాము. ఆనియన్ అనేది తొందరగా ఫ్రై కావడం కోసం కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. ఆనియన్ ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకున్నాను. అలానే కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న లివర్ని యాడ్ చేసుకుందాము. ఆనియన్ని అలానే ఇదంతా కూడా కలిసేంత వరకు మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి వేసుకున్నాను. రుచికి సరిపడినంత సాల్ట్, కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకొని అన్నీ కలుపుకొని మంచిగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకున్నాము. 1 గ్లాసు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఫస్ట్ ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మనం సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కర్రీని మొత్తాన్ని కుక్ చేసుకోవాలి. లివర్ కర్రీ అనేది ఆల్మోస్ట్ దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక 5 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా దగ్గరగా కావాలి అనుకుంటే ఇంకొక 5 మినిట్స్ ఉంచుకొని దించుకోవచ్చు. లేదు కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కనుక ఇలా ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ ఆఫ్ నుంచి ఆపుదాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే లివర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవచ్చు. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.